కర్ణాటక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. పార్టీకి మొత్తం 150 మంది హాజరైనట్టు గుర్తించారు. కేసులో 5గురిని అరెస్టు చేశామని చెప్పారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. పట్టుబడ్డ వారి శాంపిల్ సేకరించే టెస్టులకు పంపించారు పోలీసులు. పార్టీలో డ్రగ్స్ అమ్మిన పలువురు పెడ్లర్లున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాఫ్ గా పార్టీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. కేసులో సినీ నటి హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ రిలీజ్ చేసిన వీడియోపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. బెంగళూరు సిటీ అవుట్స్కట్స్లో జరిగిన రేవ్ పార్టీ పైన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో యాక్చువల్గా ఈ పార్టీలో మొత్తం 100 నుంచి 150 మంది అన్నోన్ పర్సన్స్ పార్టిసిపేట్ చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సో ఇది మొన్న ఈవినింగ్ 5 o'clock నుంచి, అంటే సండే ఈవినింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మండే మార్నింగ్ వరకు ఈ పార్టీని ప్లాన్ చేశారు. ఈ పార్టీ పేరు కూడా సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతోటి ఈ పార్టీ అంతా కూడా వీళ్ళు అరేంజ్ చేసినట్టు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. సో ఇది ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన వాసు అనే ఒక బిజినెస్ మ్యాన్ బర్త్డే పార్టీ సందర్భంగా ఇది సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఇటు రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో, అది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద పార్టీ సిటీలో ఏర్పాటు చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి సిటీ అవుట్స్కట్లో జిఆర్ ఫామ్ హౌస్, అంటే గోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ పార్టీ అరేంజ్ చేశారు. సో ఇది ఈవినింగ్ సండే రోజు ఈవినింగ్ 5 o'clockకే ఈ పార్టీ స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 3 o'clockకి ఇటు సిసిబి నార్కోటిక్స్ డీసీపీ అయిన బెంగళూరుకు సంబంధించిన శ్రీనివాస్ గౌడ అనే పోలీస్ ఆఫీసర్ తన టీంతో కలిసి పక్కా ఇన్ఫర్మేషన్ తోటి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఈ పార్టీ పైన రైడ్ చేశారు. సో రైడ్ చేసిన టైంలో వాళ్ళు మెయిన్ గేట్ వద్దకు రాగానే అక్కడ మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ డోర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్లాల్సి వచ్చిందంటూ పోలీసులు చెప్తున్నారు. సో లోపల డ్రగ్స్ అంతా కూడా వీళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు. సో దీనిలో 3 డ్రగ్ పెడ్లర్స్ కూడా ఉన్నారు. డైరెక్ట్గా ఆ పార్టీలోనే వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళందరికీ సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. ఇటు పోలీసులు రైడ్ చేయడానికి రాగానే అందులో ఉన్న వాళ్ళు చాలా మంది, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ను దాచిపెట్టారు. ఎందుకంటే ఫామ్ హౌస్ పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా ప్లేస్లో పోలీసులు వచ్చిందని తెలియగానే ఆ డ్రగ్స్ అన్నింటిని కూడా చాలా మంది పారేశారు. ఇంకొంతమంది ఇటు టాయిలెట్ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ కూడా చేశారు. ఆ డ్రగ్స్ దొరకకుండా చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే ఆ రోజు రైడ్ చేసిన టైంలో పోలీసులకు MDMA 15.6 grams దొరికింది. అలాగే దీంతో పాటు గంజాయి, కొంత కొకైన్ కూడా దొరికిందంటూ పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 5గురు పైన ఎఫ్ఐఆర్ చేశారు. దానిలో పార్టీ హోస్ట్ చేసినటువంటి వాసు, ఇతను హైదరాబాద్కు సంబంధించిన బిజినెస్ మ్యాన్, ఇతను పార్టీ హోస్ట్ చేశాడు. అతను బర్త్డే సందర్భంగా పార్టీ హోస్ట్ చేశాడు కాబట్టి అతని పైన, అలాగే ఈ పార్టీ అంతా కూడా మేనేజ్ చేసింది అరుణ్ అనే వ్యక్తి, ఈ వాసుకు అతని రిలేటివ్. సో అరుణ్ అనే వ్యక్తి ఈ పార్టీని అంతా కూడా మేనేజ్ చేశాడు. సో అతని పైన దీంతో పాటు సిద్దికి, రణధీర్, అలాగే రాజ్ బావా, వీళ్ళు 3 కూడా ఈ పార్టీలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ 3 మీద, అంటే పార్టీ హోస్ట్ చేసిన వ్యక్తి, పార్టీ మేనేజ్ చేసిన వ్యక్తి, దీంతో పాటు 3 డ్రగ్ పెడ్లర్స్, మొత్తం 5గురు పైన ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించి మొత్తం 100 నుంచి 150 మంది పార్టిసిపేట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్కి నిన్న మార్నింగ్ తీసుకొచ్చి వాళ్ళ అందరికీ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, వాళ్ళ శాంపిల్స్ తీసుకొని అందరికీ 41 CRPC నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి పంపించేశారు. సో ఇక దీనిలో పార్టిసిపేట్ ఎవరెవరు చేశారంటే ముఖ్యంగా చాలామంది VVIPలు ఉన్నారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ ప్రముఖులు, బిజినెస్ పర్సన్స్ కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. కానీ అఫీషియల్గా ఎవరెవరు ఉన్నారని VIPల పేర్లు మాత్రం బెంగళూరు పోలీసులు ఇంకా బయటికి పెట్టట్లేదు. ఇక హైదరాబాద్కు సంబంధించి టాలీవుడ్ నటి హేమ కూడా దీనిలో ఉందంటూ మొదటగా వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన తర్వాత ఆమె యాక్చువల్గా నేను ఈ పార్టీలో లేను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను వేరే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఉన్నానంటూ ఫామ్ హౌస్లో ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత పోలీసులు డైరెక్ట్ ఆమెకు సంబంధించిన, అంటే ఆమె పార్టీలో తీసుకున్న ఫొటోస్ బయటపెట్టారు. పార్టీ స్టార్ట్ అవ్వకంటే ముందు తీసుకున్న ఫొటోస్ బయటపెట్టారు. ఆమె పార్టీలోనే ఉందంటూ పక్కాగా వాళ్ళు ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయంటూ బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత పోలీసులు దీనిపైన రిప్లై ఇచ్చిన తర్వాత ఆమెను కాంటాక్ట్ చేయడానికి, తెలుగు మీడియా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా ఆమె దగ్గర నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. సో నిన్న మార్నింగ్ 10 o'clock ఆ టైంలో ఆమె ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. సో ఆ టైంలో పోలీసులు అక్కడే వీళ్ళందరి బ్లడ్ శాంపిల్స్, అలాగే వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్న టైంలో ఆమె పక్కకు వచ్చి అక్కడే ఒక వీడియో బయట తీసుకొని పంపించిందంటూ కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. ఆమె పక్కాగా
పక్కాగా పార్టీలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాగే ఇటు మీడియాతో పాటు పోలీసులను కూడా ఏమో మోసం చేయడం పైన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. ఆ తర్వాత ఇదే పార్టీలో ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి కారు కూడా ఉంది, దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంది. సో దానిపైన అతను ఎక్స్ప్లెనేషన్ అడగా నేనైతే పార్టీలో లేను, మా రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పార్టీకి ఆ కారుకున్న స్టిక్కర్ కూడా 2023తో ఎండ్ అయింది, నాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆ స్టిక్కర్ ఉన్న కారు కూడా నాది కాదు, అసలు నాకు ఆ బెంజ్ కారు లేనే లేదంటూ కాకాని చెప్తున్నాడు. ఇక మరోవైపు హీరో శ్రీకాంత్ ఉన్నాడంటూ కూడా బయటకు వార్తలు వచ్చాయి, కానీ అతను వీడియో బయట రిలీజ్ చేసి నేను హైదరాబాద్లోనే ఉన్నారు, అసలు రేవ్ పార్టీలకు నేను వెళ్ళేవాడిని కాదు. ఆ రేవ్ పార్టీ నుంచి బయటకు వస్తున్న టైంలో అక్కడ విజువల్స్ తీస్తున్న టైంలో ఒక వ్యక్తి సేమ్ నాలాగే ఉండడంతో అందరూ నేను కూడా ఈ రేవ్ పార్టీకి వెళ్ళానని భావించారు, కానీ నేను ప్రస్తుతం హైదరాబాద్లోనే తన ఇంట్లోనే ఉన్నానంటూ అతను క్లారిటీ ఇచ్చాడు. సో ఇప్పటికీ మొత్తం 100 నుంచి 150 మంది ఇటు సినీ ప్రముఖులు, బిజినెస్ పర్సన్స్, ఆ బెంగళూరుకు సంబంధించిన ఆ టెకీలు కొంతమంది ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నా. అఫీషియల్గా ఎవరున్నారనే అంశాలపైన మాత్రం క్లారిటీ పోలీసులు ఇవ్వట్లేదు. ఇక మరోవైపు సాటర్డే నైట్ అక్కడ బెంగళూరులో ఇటు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్ చూడడానికి చాలామంది ముందస్తుగానే హైదరాబాద్ నుంచి కొంతమంది ప్రముఖులు వెళ్ళారు. ఆ తర్వాత ఆ రోజు నైట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అక్కడ డ్రగ్స్కు సంబంధించి పోలీసులు వస్తున్నారని తెలియగానే చాలామంది డ్రగ్స్ను ఆ ఫామ్ హౌస్లో వివిధ ప్లేస్లో పారేసినట్టు, ఇంకొంతమంది టాయిలెట్ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేసినట్టు గుర్తించారు. కాబట్టి అక్కడికి నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ని పిలిపించి అదంతా కూడా ఫామ్ హౌస్ అంతా కూడా సెర్చ్ చేశారు. దాంతోపాటు ఫామ్ హౌస్తో పాటు వీళ్ళు తీసుకొచ్చిన కార్లలో కూడా మొత్తం స్నిఫర్ డాగ్స్ తోటి సెర్చ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ ఇంకా ఎక్కడెక్కడ వేశారు, ఎక్కడెక్కడ పారేశారు, ఏమేమి డ్రగ్స్ ఉన్నాయనే యాంగిల్లో అయితే పోలీసులు విచారణ చేశారు. మరోవైపు ఈ ముగ్గురు రణ్ధీర్, సిద్దిక్ అలాగే ఇంకొక పర్సన్, వీళ్ళు ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ కూడా ఇందులోనే పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే వీళ్ళు ఇట్లాంటి పార్టీకి డ్రగ్స్ తీసుకురావడానికి కారణం ఏంటి, వీళ్ళ కన్జ్యూమర్స్ ఎవరు, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు దీనికి సంబంధించి విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మొత్తం 5 పైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్కు పంపించారు. ఇక మిగతా వాళ్ళందరికీ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళందరికీ 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పంపించారు. వాళ్ళందరూ కూడా తిరిగి మేము ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాలని కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళని తిరిగి పిలిపించి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇటు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు చెప్తున్నారు. జ్యోతి.